సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ క్రెడిట్ యూటిలైజేషన్. అంటే ఇది ఇండివిజువల్ క్రెడిట్ స్కోర్, అంతేకాకుండా కంపెనీ క్రెడిట్ స్కోర్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూటిలైజేషన్ అంటే మనకు ఎంత అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో, అంటే ఎగ్జాంపుల్ 1 lakh ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ కానీ కంపెనీస్ అయితే ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్లో ఇక్కడ ఒక చిన్న థంబ్ రూల్ ఏంటంటే మనం 30% వరకే యూటిలైజ్ చేయాలి. అంతకు మించి చేసి ఏమవుతుంది అంటే మీరు ఈ క్రెడిట్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. కాబట్టి ఈ డిపెండెన్సీ అనేది మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంత స్ట్రాంగ్గా లేదని మీనింగ్ వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారు, ఒక 1 lakh రూపీస్కి క్రెడిట్ లిమిట్ ఉంటే ఎవ్రీ మంత్ ఆ క్రెడిట్ లిమిట్ని యూజ్ చేసి టైంకి పే చేస్తే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 100%గా ఉండి స్కోర్ అనేది తగ్గుతుంది. కంపెనీస్ అయితే ఓడి యూటిలైజేషన్ 100% వాడినందుకు ఈ కంపెనీ ర్యాంకింగ్ అనేది కూడా తగ్గుతుంది. మరి ఏం చేయాలా అంటే ఇక్కడ మనం మన క్రెడిట్ లిమిట్ని పెంచుకోవాలి. అలాగే కంపెనీస్ అయితే ఓడి లిమిట్ని పెంచుకోవాలి. సో యూటిలైజేషన్ అనేది 30% వరకే వాడండి. అవసరమైతే ఇంకొక క్రెడిట్ కార్డ్ని కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా 30% వరకు యూజ్ చేయొచ్చు. ఈ ఓడి అయితే మీ బ్యాంక్స్కి మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ రిపోర్ట్స్ ఇవి చూపించి ఆ ఓడి అమౌంట్ని పెంచుకోండి.